నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు అచ్యుతారెడ్డి. గొరిటె గ్రామము, తిమ్మాజిపేట మండల్, నాగర్ కర్నూలు జిల్లా. ఈ వాయుయంత్ర అనే గుళికలు పోయిన సంవత్సరం నాగర్ కర్నూలు పెస్టిసైడ్ షాప్లో తీసుకున్నా. బాలాజీ ఫర్టిలైజర్ బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. ఓకే. అయితే నేను పోయిన సంవత్సరం ఓన్లీ తుకానికే యూజ్ చేసిన. తూకానికే. ఈసారి నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను మొన్న పోయి తీసుకున్నా. 20 days బ్యాక్ చల్లిన ఇది. ఓకే సార్. 20 days బ్యాక్ చల్లిన. ఇక నాకు చాలా రిజల్ట్ మంచిగా అనిపించింది. ఓకే సార్. దాని గురించి ఏంటంటే రైతులు ఏంటంటే దీనికి కాస్ట్ ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారు, కానీ అది తప్పు. అది ఓకే. నా అందాజ, నా ఆలోచన ప్రకారం చెప్తున్నా. నేను ఆల్రెడీ మీ సార్ వాళ్ళకి కూడా యూట్యూబ్లో చూస్తున్నా. నేను వాళ్ళకి కూడా మెసేజ్ పంపిన. ఒకసారి పీలివినికి వచ్చి నేనేంటంటే నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత ఈ పక్కన అగ్రికల్చర్ యూనివర్సిటీ మా సైంటిస్టులు ఉన్నారు, ఓకే సార్, వాళ్ళకి కూడా ఒకసారి చెప్పుదాము అని ఆలోచనతోనే నేను వినిపించిన. ఈరోజు మీరు రావడం కూడా చాలా మీది ఎన్ని ఎకరాలు సార్ ప్యాడీ మొత్తం? ప్యాడీ టోటల్ 8 acres. 8 acres. అప్లై చేసింది మాత్రం ఓన్లీ 4 acres. ఓన్లీ వాయంత్ర రూటెక్స్ వాయంత్ర గ్రాన్యువల్స్ యూరియా అయితే యూరియా 4 acres కు యూజ్ చేశారు. 4 acres కు నేను 4 packets ప్లస్ 5 liters యూజ్ చేసిన. ఓకే. 1 లీటర్ ఎక్కువ యూజ్ చేసిన అనుకో. నా సెకండ్ డోస్ వేయాలన్నా వద్దా అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను. నాకైతే ఇదే వేయాలని ఉంది. కాకపోతే ఏంటంటే దీనికి రోగ నిరోధక శక్తి ఏమైనా ఉంటుందా, ఏమన్నా ఉంటుంది, ప్రాబ్లం ఏమైనా ఉంటుందో అని. ఓకే. చూస్తున్నా, ఇప్పుడు మీరు చూస్తున్నారా సార్? ఏమైనా అనిపిస్తుందా మీకు? దాని ఏమైనా పురుగు గిట్లా ఏమైనా ఉన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు. తీసేయండి. మీకు మొత్తం ఎన్ని పిలుకలు కనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు? ప్రజెంట్గా ఇది 30 వరకు వచ్చినాయి కదా. 34 వరకు వచ్చినాయి. 34 వచ్చినాయి, కానీ మనం యావరేజ్ లో కనీసం 25 వచ్చినా కానీ ఓకే. మాకు ఓన్లీ 35 వస్తే చాలు. 35 కాన్ఫిడెన్స్, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. ఇంత మీరు ఇంతకుముందు వేసిన గుళికలకు ఈ గుళికలకు రిజల్ట్ ఆర్గానిక్ పోయినసారి ఆర్గానిక్ కూడా పొటాష్ జల్లిన కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఆర్గానిక్ మెయిన్ ఇంపార్టెంట్, నాట్ ఏ పెస్టిసైడ్స్ అనే ఆలోచన నేను ఉందా. ఓకే సార్. అయితే మా ఫర్టిలైజర్ షాప్ అయిన కూడా ఇత్తనాలు కూడా వస్తున్నాయని చెప్పిండు. ఓకే. అవును. సరే, రేపు ఖరీఫ్లో చూద్దాం అనే ఆలోచన దాన్ని. మీరు ఇప్పుడు రైతులకైతే ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీ సజెషన్. వాయంత్ర రూటెక్స్ మీరు వాడినారు కదా? వాయంత్ర రూటెక్స్ నేను వాడిన 20 రోజులు మనకు కనిపిస్తుంది. అవును. నేను యూట్యూబ్లో చూసి నేను ఒకసారి మీకే ఫోన్ చేసిన. ఓకే సార్. అవును, చేసిన. వేరే బాలరెడ్డి అని మాకు తెలియదు. అవును సార్. ఈ రోజే నేను బాలరెడ్డి అంటే నేను నాకంటే పెద్దోడం అనుకున్నాను సార్. అయితే నేను ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ఓకే సార్. నేను ఒక రాజకీయంగా ఒక ఎంపీపీ మండల్ వైస్ ప్రెసిడెంట్ చేసిన. ఓకే సార్. నాకు అనుసంధానం ఏంటంటే పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీలో మాకు కేవీకే ప్రభాకర్ రెడ్డి సార్ ఇంతకుముందు మేమంతా చాలా చేస్తున్నాం. కాస్ట్ వాళ్ళు ఆమ్దాలు వేస్తుంటే ఇక్కడ ఏంటంటే కోతుల బెడల వల్ల వేరే పంట వేయలేకపోతున్నాం. ఓకే సార్. మీకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది? నాకు ఫుల్ సాటిస్ఫై ఉంది. కాకపోతే